హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివి హనీ. ఈరోజు నా ఫస్ట్ వీడియోలో నేను కొన్ని మ్యాథమెటికల్ ట్రిక్స్ చూపించబోతున్నాను. దాంట్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేశాక లాజికల్ మెథడ్లో దాన్ని కరెక్టా రాంగ్ అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది. దాని తర్వాత ఈజీ వే టు లర్న్ 12 to 19 టేబుల్స్. 12 to 19 టేబుల్స్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి లాజికల్ మెథడ్ టు చెక్ ద మల్టిప్లికేషన్. దీనికోసం నేను ఒక మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. 4, 8, 9, 5, 6 ఇంటూ 498. ఇప్పుడు నేను దీన్ని మల్టిప్లై చేసుకుంటున్నాను. దీన్ని మల్టిప్లై చేసుకుంటే నాకు ఈ ఆన్సర్ వచ్చింది. 48956ని 498తో మల్టిప్లై చేస్తే నాకు 2438088 అనే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం చేసిన ఆన్సర్ రైట్ రాంగ్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, మనం తీసుకున్న ఫస్ట్ మల్టిప్లికేటర్ అంటే 48956 డిజిట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 4 + 8 + 9 + 5 + 6 = 32. మనం సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేస్తూనే ఉండాలి. 3 + 2 = 5. సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి మనం అక్కడ ఆపేస్తాం. నెక్స్ట్ 498కున్న సేమ్ అలాగే మనం యాడ్ చేయాలి. 4 + 9 + 8 = 21 = 2 + 1 = 3. ఇప్పుడు వచ్చిన మన 5ని 3ని మనం మల్టిప్లై చేసుకోవాలి. 5 × 3 = 15. 15 ఈజ్ డబుల్ డిజిట్ కాబట్టి మనం 1 + 5 చేసి 6గా తీసుకుంటాం. 6 అనే నెంబర్ని ఇప్పుడు దీంతో చెక్ చేసుకోవాలి. 2438088ని కూడా సేమ్ అలాగే డిజిట్స్ మొత్తం యాడ్ చేయాలి. 2 + 4 + 3 + 8 + 8 + 8 దీనంతా యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 33. డబల్ డిజిట్ కాబట్టి 3 + 3 చేస్తాం = 6 అండ్ 6 = 6 కాబట్టి మనం చేసిన ఆన్సర్ రైట్ అని అర్థం. ఇఫ్ మీకు నాట్ ఈక్వల్ టు వస్తే మీరు చేసిన ఆన్సర్ రాంగ్ అని అర్థం. ఇట్స్ ఎ సింపుల్ వే టు చెక్ ద మల్టిప్లికేషన్. చిన్నపిల్లలు సాధారణంగా 2 to 10 టేబుల్స్ వరకు ఈజీగా నేర్చుకుంటారు. 12 to 9 టేబుల్స్ అనేసరికి కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు అది ఈజీగా ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయగలగాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 18 × 8 అనే ఒక టేబుల్ తీసుకున్నాను. 1 గురించి ఆలోచించకండి, మధ్యలో ఉన్న 8 × 8 తీసుకోండి. 8 × 8 అంటే మనకి 64 అని ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఉన్న సెకండ్ నెంబర్ ఏంటంటే 8 అండ్ ప్రోడక్ట్ అండ్ ఫస్ట్ నెంబర్ 6. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 8 + 6 ఎంత? ఇట్స్ 14. మనం ఒక 14ని ఇక్కడ పెట్టేసుకోవాలి. అండ్ మిగిలిన నెంబర్ ఏంటి? 4. కాబట్టి ఆ 4ని మనం ఇక్కడ రాసుకోవాలి. అంతే. 18 × 8 = 144. ఈజీగా వచ్చేసింది. మీకోసం ఇంకొకసారి వేరే టేబుల్ చూద్దాం. 19 × 7. ఇప్పుడు 1 గురించి ఆలోచించకండి. 9 × 7. 9 7s are 63 అని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 7 మరియు 6 రెండింటిని మళ్ళీ యాడ్ చేసుకోండి. 7 + 6 ఎంత? ఇట్స్ 13. 13 అక్కడ రాసుకోవాలి. మిగిలిన నెంబర్ ఏంటి? 3. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అక్కడే రాసుకోవాలి. 19 × 7 = 133. ఇదే కాదు, మీరు ఏ టేబుల్ తీసుకొని ట్రై చేసినా వస్తుంది. చూడండి, ఇది ఈజీ వే టు లర్న్ 12 to 19 టేబుల్స్. నేను కేవలం ఈ రెండింటి మాత్రమే ట్రై చేశాను. మీరు ప్రతి ఒక్కటి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలిసిపోతుంది 12 to 19 టేబుల్స్ నేర్చుకోవడం ఇంత ఈజీనా అని. ఇప్పుడు మ్యాథ్స్లో నేను మ్యాజిక్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నాను, అది 555. మీరు తీసుకునే నెంబర్ ఖచ్చితంగా 3 డిజిట్స్ కలిగి ఉండాలి. ఆ 3 డిజిట్స్ కూడా సేమ్ ఉండాలి. ఇది మ్యాజిక్ ఆఫ్ 3 డిజిట్స్ నెంబర్ యొక్క రూల్. మనం ఈ నెంబర్ని ఒక నెంబర్తో డివైడ్ చేయాలి. మనం డివైడ్ చేసే నెంబర్ ఎలా ఉండాలంటే, మనం తీసుకున్న నెంబర్ యొక్క డిజిట్స్ టోటల్ అయి ఉండాలి. అంటే 5 + 5 + 5
5 + 5 + 5 = 15. సో మనం డివైడ్ చేసిన నెంబర్ 15 అని అర్థం. ఇప్పుడు ఇది ఎంత అంటే ఆన్సర్ ఆలోచించాల్సిన అవసరం లేదు, 37. ఇదే కాదు, మీరు ఏ నెంబర్ తీసుకొని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే 37 వస్తుంది. రూల్ ఏంటంటే మనం తీసుకునే నెంబర్ 3 digits ఉండాలి అండ్ ఆ 3 digits కూడా సేమ్ ఉండాలి. మరియు మనం డివైడ్ చేసే నెంబర్ ఆ నెంబర్ యొక్క డిజిట్స్ టోటల్ అయి ఉండాలి. అలా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 37. మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్, 6 6 6. చూడండి, నేను తీసుకున్న నెంబర్ 3 digits కలిగి ఉంది అండ్ 3 digits కూడా సేమ్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాల్సిన నెంబర్ డిజిట్స్ యొక్క సమ్. 6 + 6 + 6 = 18. మనం 18తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 37. చూడండి, ఇట్స్ ఎ మ్యాజిక్ ఆఫ్ 3 digits నెంబర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది ఒక ట్రిక్ ఏం కాదు, ఒక చిన్న పజిల్ లాంటిది అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మంత్ని తీసుకున్నాను. ఇది మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఒక మంత్ యొక్క క్యాలెండర్ తీసుకున్నాను. మీరు ఏ మంత్ అయినా తీసుకోవచ్చు. నేను ఒక మంత్ని తీసుకున్నాను. మీరు ఒక మంత్ క్యాలెండర్ తీసుకొని అది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇచ్చి ఒక 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోమనండి. వాళ్ళ సెలెక్షన్ ఎలా ఉండాలంటే ఒక స్క్వేర్స్ ఈక్వల్గా ఉండాలి. 1 2 8 9. ఇదే కాదు, 17 18 24 25 5 6 12 13. అలా వాళ్ళ సెలెక్షన్ ఎలా ఉండాలంటే స్క్వేర్స్ ఈక్వల్లోనే ఉండాలి. ఇది మ్యాజికల్ క్యాలెండర్ యొక్క రూల్. ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ 4 నెంబర్స్ చెప్పకుండా దాని యొక్క సమ్ చెప్పమనండి. చెప్తే మనం ఆ 4 నెంబర్స్ కనుక్కోగలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఈ 4 నెంబర్స్ సెలెక్ట్ చేశారనుకోండి, దాని యొక్క సమ్ మనకు చెప్పారు. దాని యొక్క సమ్ ఏంటంటే 1 + 2 + 8 + 9 20. వాళ్ళు మనకి 20 అనే నెంబర్ చెప్పారనుకున్నాం. ఇప్పుడు ఆ 20తో వాళ్ళు చెప్పిన 4 నెంబర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. 20ని తీసుకొని మనం ఫస్ట్ దాన్ని 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 5. మళ్ళీ వచ్చిన 5ని 4తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఫస్ట్ నెంబర్ వస్తుంది. 5 - 4 = 1 అండ్ 1 ఈజ్ ద ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వస్తే మిగతా 3 నెంబర్స్ 1తోనే ఫస్ట్ నెంబర్తోనే బేస్ అయి ఉంటాయి. ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా, ఫస్ట్ నెంబర్ని +1 యాడ్ చేస్తే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది 2. 2 ఈజ్ ద సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ కూడా సేమ్ అలాగే 1 + 7 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. 1 + 7 = 8 అండ్ ఇట్ ఈస్ ద థర్డ్ నెంబర్. 1 + 8 చేస్తే మనకి ఫోర్త్ నెంబర్ వస్తుంది. 1 + 8 = 9 అండ్ 9 ఈస్ ద ఫోర్త్ నెంబర్. చూడండి, వాళ్ళు ఇచ్చిన సమ్తో మనం వాళ్ళు ఎంచుకున్న 4 నెంబర్స్ ఏంటో చెప్పగలిగాం. ఇంతే, మీరు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో జస్ట్ ఫర్ ఫన్ దీన్ని ఆడుకోవచ్చు. సో ఈరోజు వీడియో మన అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.